ఉద్దేశంలో భార్య అంటే ఎవరు? ఇప్పుడు చూడు, ఏదో తేడాగా ఉందేంటి? భార్య అంటే 70 రకాల బ్యూటీ పౌడర్లు రాసుకొని 100 ఫిల్టర్లు మార్చుకొని 500 సెల్ఫీలు దిగి నేను చిన్నప్పటి నుంచే అందగత్తెను అని చెప్పుకునేదే భార్య అంటే. ఆగురి ఇంకున్నది ఆగురి. తన పుట్టింట్లో 10 మంది ఒకటే రూమ్లు ఉంటారు. పెళ్ళైనాక అత్తగారికి రాగానే ప్రైవసీ కావాలి. పుట్టింట్లో బండి మీద అమ్మే నూడిల్స్ తిని సంతోషంగా ఉంటారు. అదే అత్తగారింట్లో పెద్ద హైజీన్ అని పాఠాలు చెప్తారు. ఈ ఆడోళ్ళు తప్పు తనదైనా సరే భర్తతో గొడవ పడి మరీ స్టేటస్ పెడుతుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ భరించాల్సింది భార్య మాత్రమే అని. ఇంకా ఉంది, ఆగండి. పుట్టింట్లో అయితే కుటుంబం అంతా 555 సోప్తోని స్నానం చేస్తారు. ఇంటికి రాగానే ఈమెకు షాంపూ వేరుండాలి, కండిషనర్ వేరుండాలి, ఫేస్ వాష్ వేరుండాలి, బాడీ వాష్ వేరుండాలి. ఆఖరికి ఒళ్ళు తుడుచుకోవడానికి, ముఖం తుడుచుకోవడానికి వేరే టవల్స్ కావాలి. मस्त शेड्स ఉన్నాయి రా. కమలా సార్